హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం 23 ఫిబ్రవరి గ్రూప్ 2 మెయిన్స్ గురించి ముఖ్యాంశాలను డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మనము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఆ అంశాల మీద ఫోకస్ చేస్తామండి. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనకు జాబ్ రావాలి, ఆ విధంగా మనం వర్క్ చేస్తున్నాం. సో ఈ 100 డేస్ మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే, ఈ 100 డేస్ మీ చేతిలో ఏదైతే ఉందో వర్క్ చేస్తే చక్కగా 100 రోజుల్లో మీరు గ్రూప్ 2 జాబ్లో ఉంటారండి. సో ఈ 100 డేస్ అన్నది మన లైఫ్లో ఇప్పుడు చాలా చాలా కీలకమైనవి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా యూజ్ చేసుకోవాల్సిన మంచి సమయము. సో 100 రోజుల్లో మీరు ఒక మంచి గ్రూప్ 2 అధికారిగా కాబోతున్నానికి ఇది ఒక బేస్ అవుతుంది. సో దీన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇదే మోటివ్తో ఉండాలి. సో జాబు రావలసిందే. సో జాబ్ రావటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. సో కష్టపడటం అంటే ఉదయం 4 గంటలకి నిద్ర లేచి రాత్రి 12 వరకు కూడా ఏదో బుక్ ముందు పెట్టుకొని అలా వర్క్ చేయటం కాదు. ఒక సిస్టమేటిక్ వేలో మనం వర్కౌట్ చేయటం జరుగుతూ వస్తుంది. సో దానికోసమని నేను డిసెంబర్ 7th ఒక ఎగ్జాము, 11th ఒక ఎగ్జాము, ఆ విధంగా డిసెంబర్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూలు, జనవరికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూలు, ఫిబ్రవరికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చాను. సో ఇక్కడ ఈ సమయంలో డైలీ ఏపీ హిస్టరీ మీద బిట్స్, పాలిటీ మీద బిట్స్, ఎకానమీ మీద బిట్స్, ఎస్ఎన్టీ అన్నీ కలిపి ఒక 50 బిట్స్ డైలీ మనం ప్రాక్టీస్ చేస్తాం. సో ఈ 50+ వస్తాయండి. చూడటానికి 50 ఉన్నా కానీ కొన్ని బిట్స్ పెద్దగా ఉండి ఇవి 100+ కూడా ఉంటూ ఉంటాయి. అంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, అనలిటికల్గా కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ విధంగా డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. 7th నాడు మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ అవన్నీ కూడా 3 డేస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడైనా లోపం ఉందా మనకు ఏపీ హిస్టరీలో సో అండ్ సో టాపిక్ వెంటనే తీస్తాం, ఆ టాపిక్ని రివిజన్ చేసుకుంటాం. మళ్ళీ 11th నాడు మీరు టెస్ట్ రాస్తాడు. మళ్ళీ రాసిన తర్వాత మళ్ళీ మీ అవుట్కమ్ని విశ్లేషణ చేసుకుంటాం. ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని అటెంప్ట్ చేసాం, ఎన్ని రాంగ్ అయినాయి, మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ మనం ఏదన్నా తప్పు జరిగిందా, ఎక్కడైనా ఇంకా లోటు జరిగిందా అని మళ్ళీ ముందుకు వెళ్తాం 14th డిసెంబర్ నాడు. ఈ విధంగా నేను మొత్తము ప్లాన్ చేయటం జరిగింది. లాస్ట్లో ఒక 6 గ్రాండ్ టెస్ట్లను కూడా ప్రాపర్ టైం తీసుకుంటూ ప్లాన్ చేస్తూ వచ్చాను. దీన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే మంచి అవుట్కమ్ అన్నది వస్తుందండి. సో అక్కడ ఎగ్జామ్లో 90,000 మంది రాస్తున్నా కానీ మీరు మాత్రం మీ స్కోర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. 180+ స్కోర్ మీరు చేసుకోవాలి. సో అందులో ఏపీ హిస్టరీ పాలిటీకి సంబంధించి 100 మినిమం వచ్చేటట్టు చేసుకోవాలి. నెగిటివ్ మార్క్స్ రాకుండా చూసుకోండి. ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే చేసిన శ్రమ అంతా కూడా వృధా పోతుంది. సో తెలిసి ఒక 10 నుంచి 20 బిట్లు మీరు తప్పు చేస్తారు ఎగ్జామ్ హాల్లో. బయటికి వచ్చాక అరే ఇది అనుకున్నాను, పొరపాటున అది పెట్టాను, లేకపోతే అది పెట్టవలసింది, నేను ఈ విధంగా ఆలోచించాను, ఈ విధంగా పోతాయి. దాన్ని మినిమైజ్ చేయటం కోసమే ఈ టెస్ట్ అన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాను. ఈ టెస్ట్ అనేది ఒకటి మీకు రివిజన్ లాగా ఉపయోగపడుతుంది. రెండోది మీరు ఎగ్జామ్లో ఏం తప్పు చేస్తున్నారు అన్నది మిమ్మల్ని మీరు విశ్లేషణ చేయటానికి ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ఎంత తెలుసు అనేది ఒకటి అయితే, ఆ సబ్జెక్ట్ని అప్లికేషన్ ఎంతవరకు చేస్తున్నాం, అవుట్పుట్ ఎంత ఉన్నది దాన్ని అన్నది మరి ఒకటి అవుతుంది. దానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ స్కోర్ చేసుకుంటూ వస్తాం. అండ్ ఎస్పెషల్లీ ఎంతమంది రాసినా కానీ ఈసారి ఎగ్జామినరు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇక్కడ పిఐబి నుంచి ఒక 40 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీ తీయటం జరుగుతుంది. సో ఇది చాలా చాలా కష్టమైన ఏరియా, అందరికీ దొరకదది. ఈ పాత పుస్తకాల్లో అది పనిచేయదు. నేను వాటన్నిటిని కూడా మీకు క్లాస్ రూపంలో ఇస్తున్నాను, మెటీరియల్ రూపంలో ఇస్తున్నాను. ఇక్కడ మనం 100% కవర్ చేయలేకపోయినా మ్యాక్సిమం కవర్ చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో ఈ విధంగా ఇది మీకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఎకానమీ ఇప్పటివరకు మనం ఎంత చదివినా కానీ నెక్స్ట్ కొత్తగా సర్వే అన్నది 1st ఫిబ్రవరి నాడు వస్తున్నది. ఈ డేటా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇక నుంచి ఇక్కడ 23 డేస్ మాత్రమే ఉన్నాయి. క్వశ్చన్ పేపర్ వచ్చి 18th కల్లా మనకు అయిపోతుంది.
1 నుంచి 15 రోజుల్లో మనం ఎంత లాగగలిగితే దాన్ని అంత తీసుకొని దీన్ని ఎగ్జామ్ సిద్ధపడాలి. సో కొత్త సర్వే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈసారి. బడ్జెట్ 25-26. సో ఈ అంశాలు ఏవైతే ఉంటాయో అవి కన్వెన్షనల్లో ఉండవు. ఎవరైతే సీరియస్గా వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అందుబాటులోకి వస్తాయి. సో మనం ఈ అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఇక టెస్ట్ ప్లాన్ అన్నది చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ ఉపయోగపడతాయి. సో ఈ విధంగా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొని వెళ్తున్నాను. సో ఎకానమీ నుంచి చెప్తున్నప్పుడు ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి ఏమేమి పథకాలు ఉన్నాయి, సో అగ్రికల్చర్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ఏమేమి పథకాలు ఉన్నాయి, సేవా రంగానికి సంబంధించి ఏ అంశాలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి, అదేవిధంగా పేదరికము నిరుద్యోగకి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి, ప్రతిదీ కూడా. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పిఐబిలు కానీ, అప్డేట్స్ మినిస్ట్రీస్ నుంచి కానీ, నివేదికలు అంతర్జాతీయ స్థాయి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫారం అని, లేదా యుఎన్ఈపి యుఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఈ విధంగా అంతర్జాతీయానికి సంబంధించి ఇతర సంస్థల నుంచి వచ్చే నివేదికలు కానీ, సూచీలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ముఖ్యంగా మన జాతీయ స్థాయి సంస్థలు అన్నది అవి కూడా ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, కొత్తవి కేంద్ర ప్రభుత్వం చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవే. నేషనల్ క్వాంటమ్ మిషన్కి సంబంధించి కొత్త విధానము, దీంట్లో ఏమున్నది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ సమయంలో మనము చూసుకుంటూ ఉండాలి. ముఖ్యమైన చట్టాలు, నిబంధనలు, ముఖ్యమైన ఎస్ఎన్టీ రిలేటెడ్ పథకాలు. ఇప్పుడు నేను ఈ పథకాలు కానీ లేదా ఇవి కానీ ఇప్పుడు డిస్కస్ చేయడానికి గల కారణం ఏమిటంటే, నేను మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్లస్ అదర్ అప్డేట్స్ నుంచి మీకు సమాచారాన్ని నేను క్లాస్ రూపంలో అందిస్తూ వస్తున్నాను. ఈ రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు కానీ, లేకపోతే కొత్తగా వస్తున్న అభ్యర్థులు కానీ, వీళ్ళందరికీ కూడా ఇది యూజ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు నేను ఇక్కడ పిఎం అన్నదాత, ఆయుష్ సంరక్ష యోజన చదవలేదు, కిసాన్ సమ్మాన్ నిధి చదవలేదు అన్నీ అనుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నది అది. ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఎస్పెషల్లీ ఫిబ్రవరి సర్వేలో వస్తుంది, మళ్ళీ బడ్జెట్లో కూడా వస్తాయి అవన్నీ. సో ఒకసారి మీరు ఓహో ఇవి చదవాలా అని మీకు ఒక ఐడియా ఉంటే ఈసారి నేను చెప్పేటప్పుడు దాని మీద మరింత ఫోకస్ మీరు చేయటానికి ఉంటుంది. ముఖ్యంగా ఆర్బీఐ నుంచి వస్తున్న నివేదికలు కూడా ఎగ్జామ్లో డైరెక్ట్గా బ్యాంకింగ్ సెక్టార్లో ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు. సో ఎక్కువ మంది అభ్యర్థులు ఫిల్టర్ ఇక్కడే అవుతూ ఉంటారు. దానిని మనము వర్క్ చేసి ఓవర్కమ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా జాబ్లో ఉంటాం. అదేవిధంగా పాలిటీకి సంబంధించి శాసన వ్యవస్థ, పార్లమెంట్ కానీ, రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్సీస్ కానీ, వాటి నిర్మాణము, విధులు, బిల్లులు ప్రవేశపెట్టడం, బిల్లు కాల పరిధి మొత్తం A to Z అక్కడ ఉండే పిఎస్సి కమిటీ కానీ ఇవన్నీ కూడా 1కి 10 సార్లు చదివితే చదవండి. దీని మీద మనం ఇచ్చే టెస్ట్లని కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. ఎక్కడ తప్పు చేస్తున్నారో మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి, గవర్నరు, ఈ విధంగా కాంపోనెంట్ చేయి. ఇప్పుడు నేను ఇక టెస్ట్ ఇచ్చాను అనుకో, ఏదో ఒకటి ఈ టెస్ట్ రాస్తున్నావు నువ్వు. ఈ టెస్ట్ రాస్తున్నప్పుడు ఈ పాలిటీలో నేను ఏదైనా బిట్ ఇస్తే అది సెంట్రల్ స్టేట్ రిలేషన్ నుంచి వచ్చిందా, పార్లమెంట్ నుంచి వచ్చిందా, అసెంబ్లీ నుంచి వచ్చిందా, లేదా గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందా, రాష్ట్రపతి నుంచి వచ్చిందా, ఆ మినిమం ఆ కనెక్టివిటీ అనేది వస్తూ ఉంటే నీకు అది రివిజన్కి చాలా యూజ్ అవుతున్నట్టు. ఈ స్ట్రక్చర్లో ఉండాలి బ్రెయిన్ అంతా కూడా. సో ఆ విధంగా ఉన్నప్పుడు నీకు అక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నా కానీ ఈజీగా అటెండ్ చేస్తావు. న్యాయ వ్యవస్థ, ముఖ్యమైన తీర్పులు ఏవైతే ఉన్నాయి, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఇవన్నీ కూడా. సో ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలన్నీ కూడా రాజ్యాంగము బేసిక్స్, ఫండమెంటలైజ్, డిపిఎస్, పిఎఫ్డి, షెడ్యూల్స్ కానీ, లేటెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా పాలిటీని నువ్వు రివిజన్ చెయ్యి. మనం ఇస్తున్న ఈ టెస్టులు ఫాలో అవ్వు. చక్కగా ఎంత లేదన్నా కానీ 50+ అయితే 75 నెగిటివ్ లేకుండా వస్తావు. దానికి ఇంకా ఎక్స్ట్రానే చేసుకోవచ్చు. అండ్ ఏపీ హిస్టరీ,
డైలీ 1 గంట మోడర్న్ ఇండియాని రివిజన్ పెట్టండి. ఈ మోడర్న్ ఇండియాలో ఎక్కువ స్కోర్ మీరు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. యూరోపియన్లు ఏపీలో ప్రవేశం ఎట్లా, యుద్ధాలు, ముఖ్యమైన యుద్ధాలు ఏంటి, బొబ్బిలి యుద్ధం అని కానీ, చంద్రుర్తి కానీ, ఇట్లాంటివన్నీ కూడా, సోషల్ రిలీజియస్ మూమెంట్స్, ముఖ్యంగా వీరేశలింగము, ముందు యుగము, తర్వాత యుగము, ఇంకా అన్నీ ఏవైతే ఉన్నాయో, జస్టిస్ పార్టీ అని కానీ ఇట్లాంటివన్నీ. సో ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఉద్యమము, దీన్ని ఒక 4 సార్లు చదువుతారో 5 సార్లు చదువుతారో తెలియదు, కానీ ఒక్క బిట్టు కూడా ఇక్కడి నుంచి మిస్ అవ్వటానికి వీల్లేదు. ఆంధ్ర మహాసభలు, దీన్ని కూడా 4 సార్లు 5 సార్లు రివిజన్ చేసి పెట్టించండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి దారితీసిన పరిస్థితులు, ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన పత్రికలు, రచనలు, ముఖ్యమైన వ్యక్తులు. ఇక్కడ మోడర్న్ యూరోప్లో ఇక్కడ మొదలు పెడితే 1950 వరకు లేదా 56 వరకు, ఉమ్మడి ఏపీ ఏర్పడే వరకు ముఖ్యమైన వ్యక్తులకి సంబంధించి కూడా మనము తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా మోడర్న్ ఇండియాని నెంబర్ ఆఫ్ రివిజన్స్ని పెట్టండి. వీటికి సంబంధించి అన్నీ కూడా మనము టెస్ట్ రూపంలో కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏదన్నా ఒకటి తెలవంది వస్తే టెస్ట్లో మీకు వెంటనే మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటూ, ఓహో ఈ విధంగా కూడా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఏన్షియంట్, ఇక్కడ నుంచి 35 నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఇప్పుడు చదువుతున్నారు, సో నవంబర్ లాస్ట్ వరకు సిలబస్ అవ్వాలి, లేదా డిసెంబర్ చివరి వరకు సిలబస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అప్పుడే రఫ్ వర్క్ లాగా క్విక్ రివిజన్ని మీరు ఓన్గా ప్లాన్ చేస్తురండి. ఉదాహరణ శాతవాహనులు చదివారు, లేదా ఇక్ష్వాకులు చదివారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అవి చదవటం జరిగింది, టెస్టులు పెట్టుకున్నాం, అన్నీ కూడా అయినాయి. మళ్ళీ మీరు టెస్టులు కూడా రాస్తారు. సో వాటన్నిటిని శాసనాలన్నీ ఒక సెట్టు, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో ముఖ్యమైన నిర్మాణాలు, ముఖ్యమైన మత పరిస్థితులు, ముఖ్యమైన రచనలు, ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలు. అన్నిట్లో అన్ని చాప్టర్లో రాజకీయ, ఆర్థిక, సాంఘిక అంశాలు ఉంటాయి, కానీ కొన్ని చేంజెస్ మాత్రం మీకు కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తాయి. ఉదాహరణకి మేనత్త కూతుర్ని వివాహం ఆడే సాంప్రదాయం అని కానీ, లేకపోతే ఇట్లా సామాజికంగా బలులు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇట్లాంటి అంశాలు కొన్ని ప్రత్యేక అంశాల్లోనే కనిపిస్తాయి. అట్లాంటివన్నీ కూడా క్యాచ్ చేయవలసిందే. లేదా అర్బన్ స్ట్రక్చర్ అంతా మారిపోయి మళ్ళీ రూరల్గా సామాజికం మారిపోవటం కానీ, ఆర్థికంలో ఒక రెవల్యూషనరీ కానీ పడిపోవటం కానీ. ఇట్లా విష్ణుకుండలి సమయంలో ఆర్థిక వ్యవస్థ బాగా పడిపోయింది. దానికి గల ముఖ్య కారణము వాళ్ళు చేసిన ఇన్ఎఫిషియెంట్ పాలసీస్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దానికి మనం సాక్ష్యం ఏం చూపిస్తున్నాం, ఆ రోజు వాళ్ళు వాడిన నాణ్యాలని చూపిస్తున్నాం. సో ఈ నాణ్యం మీద మనకు ప్రశ్న రావచ్చు. ఆ విధంగా ఆర్థిక అంశాలు కానీ, ముఖ్యమైన పన్నులు కానీ, అధికారులు కానీ, లేకపోతే డివిజన్ కానీ, అట్లాంటివన్నీ కూడా ఒక సెట్గా మీరు ఇప్పుడు నుంచి క్విక్ రివిజన్ అని చెప్పి ఒకే పేజీలో ఉండాలి. అది 1 పేజ్ ఆర్ మ్యాక్సిమం 2 పేజ్. సో ఎగ్జామ్ ముందు దీన్ని రివిజన్ చేసుకుంటే ఒక్కసారి నాగార్జున శాసనం అని చూడగానే వెంటనే దీని రిలేటెడ్ అన్నీ గుర్తు రావాలి. ఆ విధంగా దీన్ని ఫ్రేమ్ చేయండి. కొన్ని ముఖ్యమైన యుద్ధాలు, ముఖ్యమైన రాజులు, కొన్ని ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్న అంశాలు. సో ఈ విధంగా వర్క్ చేయండి. సో చేస్తూ ఉంటే మనం ఇంకా ఏమన్నా నేను మీకు అప్డేట్స్ ఈ విధంగా గైడ్ చేయాల్సిన టైంలో గైడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు వస్తున్న అంశాల మీద కూడా కాస్త ఫోకస్ చేస్తూ రండి. సో ఈ విధంగా చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా మళ్ళీ మీరు అది చదవలే ఇది చదవలే అనుకోకుండా, ఒకవేళ 1-2 మిస్ అయినా కానీ కవర్ అవుతాయి. ఇన్ని టెస్టులు మీరు రాసి, ఇన్ని పాయింట్స్ మీరు రాసి అనాలిసిస్ చేసుకున్నప్పుడు 80 to 90% కవర్ అయిపోతుంది. 100% ఎక్కడ అవ్వదు. అట్లాంటి ఆలోచనలే అనవసరం మనకు. 80 to 90% అయిందంటేనే జాబ్లో ఉన్నట్టు మనము. చాలా జాబ్ కాదు ఇది, టాపర్ అది. సో టాపర్ అవ్వటానికి ఆలోచించు, ఆ రకంగా కసిగా వర్క్ చేయి, జాబ్ అదే వస్తుంది. సో ఖచ్చితంగా ఈ 100 days మనకు గోల్డెన్ టైం పీరియడ్, ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. సో నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నానో నాకన్నా 100 times మీ ఎఫర్ట్స్ పెరగాలి. సో ఇంకా చాలామంది అభ్యర్థులు నేను చేస్తున్న దాంట్లో 1/4 కూడా అందుకోవటం లేదు. సో ఇంకా అందుకోవట్లేదంటే మీరు లేదండి నేను పొద్దున్న 4 గంటలకు లేచి 12 వరకు చదువుతున్నాను కాదు, ఒక రోజుకి ఎంత అవుట్పుట్ తీసావు. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు చదివినా, 2 గంటలు చదివినా, 5 గంటలు చదివినా అవుట్పుట్ ఏంటి? పడుకోవటానికి 1 గంట ముందు లేదా 2 గంటల ముందు
ఒక్కసారి ఇట్లా కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈరోజు నేను పొద్దున్నుంచి ఏం చదివాను అని ఒక్కసారి రివిజన్ చేసుకోగలిగావు అంటే ఎస్, ఆ రోజు నువ్వు ప్రాపర్ అవుట్పుట్ తీసుకొని వచ్చావు. నెక్స్ట్ డే నిన్న నేను మార్నింగ్ ఏం చదివాను, ఎస్ ఆ పాయింట్ చదివాను. నిన్న మార్నింగ్ నుంచి ఈ టైం వరకు ప్రతిరోజు పడుకునే ముందు 10 కల్లా పడుకోండి, మార్నింగ్ 6 తర్వాతే నిద్రలేండి, పర్వాలేదు, మంచి స్లీప్ ఉండాలి. ఈ టైంలో ఒత్తిడి పెరగద్దు, ఒత్తిడి పెంచుకుంటారనే ఈ క్లాస్ పంపిస్తున్నా. ఒత్తిడి పెంచుకోవద్దు, స్లీప్ టైం మంచిగా ఉండాలి. సో ఒక బిఫోర్ స్లీపింగ్ ఒక 1 అవర్ కళ్ళు మూసుకొని ఈరోజు నేను ఏం చదివాను, టెన్షన్ పడద్దు అస్సలు. ఆ టైంలో చాలా మెడిటేషన్ టైం అనుకోను, ఇంకా ఏదన్నా టైం అనుకో, నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నేను ఇది చదివాను, ఇది నాకు గుర్తుంది, దీని మీద ఇట్లా వస్తుంది, దానికి ఒక నువ్వు పిక్చరోగ్రఫికల్గా ఆలోచన చేసుకొని రెడీగా పెట్టుకున్నావు, ప్రశ్న చూడగానే ఈజీగా దాన్ని తీసుకోగలుగుతావు. ఈ విధమైన అప్రోచ్ని మీరు ఫాలో అవుతారు. సో 100% జాబ్లో ఉంటాం. సో 1% కూడా డౌటే అక్కర్లేదు దాంట్లో మీకు. సో ఈ విధంగా ఈ 100 డేస్ని మనము యూజ్ చేసుకుంటాం. సో మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఈ విధంగా ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉంటాను మీ దగ్గర నుంచి ఆలోచించి. సో నెక్స్ట్ మనం ఇంకా పిఐబీలు కానీ సైన్స్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ అవి కూడా వస్తాయి, అవి కూడా ఫాలో అవ్వండి. టెస్టులు కూడా చక్కగా రాసుకోండి. ఇంకా రెన్యువల్ చేసుకుని వాళ్ళు, రిజిస్టర్ కాని వాళ్ళు, కొత్త అభ్యర్థులు ఎవరు ఉంటే త్వరగా వచ్చి జాయిన్ అయిపోండి. టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.